ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరుమలగిరికి చేరుకోనున్నారు సీఎం. తర్వాత స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ వేదిక నుంచే కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 6కు తిరిగి హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి రేవంత్ సర్కార్ కొత్త కార్డులు అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,58,187 రేషన్ కార్డులను అందించనుండగా 11,11,223 మందికి లబ్ధి చేకూరనుంది. అటు పాత కార్డుల్లో కొత్తగా 4,41,851 మందిని చేర్చారు. దీనివల్ల 15,53,074 మందికి రేషన్ ప్రయోజనం కలుగుతోంది. ఇక మొదటి దశ కింద 2,03,156 కొత్త కార్డులు మంజూరు చేయగా 5,90,488 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. ఇక పాత కార్డుల్లో అదనంగా 6,39,784 మందిని అప్పుడే చేర్చారు. మొత్తం 12,30,272 మందికి ప్రయోజనం చేకూరింది. ఇక రెండో దశ కింద ఇవాళ కొత్త కార్డులను అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణిలో కొత్త గనులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరిలో మంత్రి వివేక్ వెంకటస్వామికి సిపిఐ ప్రతినిధులు సింగరేణి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. కొత్త గనుల ఏర్పాటుతో సింగరేణి మనుగడను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానన్నారు వివేక్. సింగరేణి సంస్థ టెండర్ ప్రక్రియలో పాల్గొంటే కొత్త గనులు వస్తాయన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక తెలంగాణలో మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మందమరిలో ఏర్పాటు చేశామని చెప్పారు మంత్రి వివేక్. హైదరాబాద్ గాంధీ భవన్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో భేటీ కేవలం సంస్థాగత పార్టీ నిర్మాణం కోసమే జరిగిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. నేతల మధ్య వివాదం పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. త్వరలోనే అన్ని కమిటీలు భర్తీ కానున్నట్లు చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టం చేసే విషయంపైనే సమావేశంలో డిస్కస్ జరిగినట్లు చెప్పారు మంత్రి సీతక్క. అటు నేతల మధ్య అభిప్రాయ భేదాలు, క్రమశిక్షణ చర్యలపై ఎలాంటి డిస్కస్ జరగలేదన్నారు మంత్రి సీతక్క. లష్కర్ బోనాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బోనాల ఉత్సవాలలో ఎంతో ప్రత్యేక ఘట్టమైన రంగం భవిష్యవాణిని ఇవాళ నిర్వహించనున్నారు. రంగం కార్యక్రమం కోసం కుమ్మరి ఇంటి నుంచి పండితులు మేళ తాళాలతో పచ్చికుండను ఆలయానికి తీసుకురానున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల సమయంలో భవిష్యవాణి కార్యక్రమం మొదలవుతుంది. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పనున్నారు. అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండనుంది. నిన్న ఉదయం 4 గంటలకు ఉజ్జయిని అమ్మవారి ద్వారాలు తెరవడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవానికి సర్కార్ తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉప్పల్ మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఎమ్మెల్సీ కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి చేశారు ఆమె అనుచరులు, జాగృతి నేతలు. ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. జాగృతి నేతల దాడితో అద్దాలు పగిలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 2 జాగృతి నేతలను అరెస్టు చేశారు పోలీసులు. తన కార్యాలయంపై జాగృతి నేతల దాడిని ఖండించారు తీన్మార్ మల్లన్న. తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారన్నారు. అందుకే తన గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడన్నారు. కవితపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని చెప్పారు. త్వరలో రాజకీయ పార్టీ పెడతా, బీసీలను ఏకం చేస్తానన్నారు మల్లన్న. ఢిల్లీ ఆగ్రాలో కల్తీ పాల ట్యాంకర్ను పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ట్యాంకర్లో పాలు కల్తీ అని తేలడంతో అక్కడికక్కడే పాలను పారబోశారు. ట్యాంకర్లో థర్మోస్టాట్ లేకుండా పాలు నింపడంతో అవి కల్తీ పాలని తేలిందన్నారు ఆహార శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర శ్రీవాస్తవ. మధ్యప్రదేశ్లోని కైలారస్ మొరేనాలో ఉన్న త్యాగి డైరీ నుంచి ఆగ్రాలోని బాహ ప్రాంతంలో పాలు సరఫరా చేసేందుకు ట్యాంకర్ పంపినట్లు గుర్తించామన్నారు. పాల నమూనాను ల్యాబ్కు పంపించామని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత డైరీ ఆపరేటర్ సుఖేంద్ర త్యాగిపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అయితే ట్యాంకర్ నుంచి కల్తీ పాలు పారబోస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. జూలై 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ నెల 15న పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూప్ మీటింగ్ నిర్వహించనుంది కాంగ్రెస్. ఈ మీటింగ్కు పార్టీ ఎంపీలంతా ఖచ్చితంగా హాజరవ్వాలని పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. ఇక వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు మాన్సూన్ సెషన్ జరగనుంది.